అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే, సిట్ దర్యాప్తు వెర్రితలలు, ప్రభుత్వ పెద్దల కుట్రకు నిస్సిగ్గుగా వత్తాసు, వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అటెండర్ కూడా నోటీసులు, మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు పేరిట కక్ష సాధింపు. సో పిచ్చి ముదిరిందిరా అంటే తలకాయకు రోకలు కట్టమన్నట్టు ఒక సామెత ఉంది. అలా చంద్రబాబు నాయుడు గారి సర్కారు యొక్క పిచ్చి వెర్రితలలు వేస్తా ఉంది. ఎంత దుర్మార్గం అంటే ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు రాష్ట్రంలో సంక్షేమం గాని అభివృద్ధి గాని ఏమీ చేసింది లేదు. సంక్షేమం అభివృద్ధి 2 చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వెల్లుబిక్కుతున్నటువంటి ప్రజాగ్రహాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి సర్కారుకి జ్వరం పట్టుకున్నట్టుంది, హడలు పట్టుకుంది. ఈ హడలుతో కూడిన ఈ జ్వరంతో దీని నుంచి ఎలా బయటపడాలరా, డైవర్షన్ ఎలా అవ్వాలరా అని చెప్పేసి దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అటెండర్ గా టీలు బిస్కెట్లు సమోసాలు ఇచ్చే మనోహర్కి కూడా మద్యం కేసులో నోటీసులు ఇచ్చిందంట. ఇంకో 2 రోజులు పోతే తోటమాలి ఫ్లోర్ క్లీనరు, ఆడ బుక్స్ అందించే వాళ్ళు, ఆ సెక్యూరిటీ గార్డులు, వాళ్ళకు కూడా మద్యం కేసులు ఇస్తారేమో. ఇంత దుర్మార్గమా? అసలు లేని మద్యం స్కామ్ను సృష్టించి, అయ్యా నన్ను ఐపీఎస్ అధికారులు వేధిస్తున్నారు, నాకు దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పినా సరే హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టేసి బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డిని అపహరించి ఆయన్ని ఏదైతే ప్రలోభ పెట్టి, భయపెట్టి, బెదిరించి ఒక వాంగ్మూలం సిద్ధం చేశారు. ఆ వాంగ్మూలానికి పట్టుకొచ్చి అసలు మద్యం పాలసీలో ఏ సంబంధం లేని ఐటీ సలహాదారైనటువంటి రాజ్ కల్సిరెడ్డిని అరెస్ట్ చేసి వికృతానందం పొందారు. రాజ్ కల్సిరెడ్డి తర్వాత అసలు గత 5 సంవత్సరాల్లో ఎలాంటి సంబంధం లేని, అసలు ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎలాంటి సంబంధం లేని వికాట్ గ్రూప్ కు చెందినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని తీసుకొచ్చి అక్రమ అరెస్ట్ చేసి వేధించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే వ్యక్తులు, ధనంజయ రెడ్డి గారిని, మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా పనిచేసినటువంటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరిని అరెస్ట్ చేసి వికృతానందం పొందారు. అక్కడితో సరిపోలా, మళ్ళీ తప్పుడు ధృవీకరణలు చూపించి ఏదైతే రాజకేశ్ రెడ్డి చెప్పని అంశాలను కూడా చెప్పినట్టుగా చూపించి మిథున్ రెడ్డి గారిని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వీళ్ళని అరెస్ట్ చేశారు. సో సంవత్సరం పాటు ప్రహసనంగా కొనసాగించారు. సంవత్సరం పాటు కొనసాగించిన తర్వాత హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు వీళ్ళకి ముట్టికాయలేసి వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చేసింది. బెయిల్ ఇచ్చిన తర్వాత 6 నెలల నుంచి సిట్ ఏ దర్యాప్తు ముందుకు తీసుకెళ్ళాక చితకలు పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. చంద్రబాబు నాయుడు గారు అడుగులకు మడుగులు ఎత్తే అధికారులను పెట్టుకుని సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగా ఉంటే సిట్టు 6 నెలలుగా వెనకబడిపోయింది, చితకలు పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రజాగ్రహం వెల్లుబిక్కుతూ ఉండడంతో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సిద్ధమవుతా ఉండడంతో ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఇక మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా పనిచేసినటువంటి కేఎన్ఆర్ గారిని తీసుకెళ్లి విచారణకు రమ్మని చెప్పి విచారణ పేరుతో వేధిస్తూ, విచారణ పేరుతో పచ్చ మీడియాకి లీకులు ఇస్తూ, ఇక్కడ విచారణ జరుగుతా ఉంటే పచ్చ మీడియాకి ఎలా తెలుస్తుంది? కేఎన్ఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, తర్వాత శివశంకర్ రెడ్డి అనే మా పార్టీ అధికార ప్రతినిధి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వెచ్చలవిడి రాతలు రాయించారు. అక్కడితో ఆగల. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అటెండర్ గా పనిచేసే వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి టీలు అవి ఇచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎవరైతే వెళ్తారో ఆఫీస్కి వాళ్ళందరికీ దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయనకి మద్యం పాలసీకి ఏం సంబంధం? ఆయన స్థాయి ఏంటి? వాస్తవంగా ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలు పంచుకోగలడా? ప్రభుత్వ పాలసీల్లో పాలు పంచుకోగలడా? ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ రేపు నుంచి రాస్తారు మనోహర్ ఎవరైతే ఉన్నారో మనోహర్కి 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మనోహర్ ఇంకా రాజశర్మ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ, లేకపోతే చెవిరెడ్డి గారి బినామీ, లేకపోతే పెద్దిరెడ్డి గారి బినామీ, లేకపోతే పిఏగా పనిచేసినటువంటి కేఎన్ఆర్ గారి యొక్క బినామీ అని రాస్తారు. ఇక వీళ్ళ విశృంఖలత్వానికి, వీళ్ళ వెచ్చల విడతనానికి అడ్డు అదుపు ఉండగా ఎంతకైనా తెగిస్తారు. రేపటికి రేపు వాళ్ళకి నచ్చలేదు అని చెప్పేసి, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి ఎవరినైనా ఈ కేసులు ఇచ్చేయడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడం, బదనాం చేసి పడేయటం. కానీ తేల్చేది ఏముందిరా అంటే కొండను మొత్తాన్ని తవ్వి ఎలుకలన్నా పడుతున్నారంటే ఎలుకను కాదు కదా, ఆఖరికి చేమను కూడా పట్టలేకపోతా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విశృంఖలత్వం ఏదైతే ఉందో ఇది నిజంగా ఖండించాల్సిన అంశం.
కర్మ అనేది రిటర్న్స్ అయిన రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. మాకు న్యాయస్థానాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి గౌరవం ఉంది. ఈ మీరు పెట్టినటువంటి అక్రమ కేసులో మేమందరం కూడా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కడిగిన ముత్యాల్లో బయటకు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక బీచ్లలో బీరు బారు బీచ్ సాక్షికి మంత్రిమండలి ఒకే తీరంలో పోటెత్తనున్నటువంటి మద్యం. ఎన్నాళ్ళు బీచ్లు అంటే షికార్లు, సరదాలు, కేరింతలు. ఎన్నాళ్ళు బీచ్లు అంటే కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిపి ఆనందంగా సేదతీరే విహారయాత్ర ప్రాంతాలుగా ఉండేవి. ఇక మీదట బీచ్లు అంటే బీరు బారు, మందు చిందు, అసాంఘిక శక్తులకి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ బీచ్లు మారిపోబోతున్నాయి. ఎంత దుర్మార్గం ఇది! బీచ్లకు కూడా చంద్రగ్రహణం పట్టినట్టుంది. లేకపోతే గోవా తరహాలో ఇదేదో ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే ఇన్నాళ్ళు కూడా పర్యాటకం అనే ముసుగులో విచ్చలవిడి తనానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ తెగబడింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి 2014 నుంచి 19 మధ్యలో ఆయన బీచ్ల్లో బికినీ ఫెస్టివల్ చేయాలి అని చెప్పేసి తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడంతో ఆ బికినీ ఫెస్టివల్ అనే దానికి వెనక్కి పోయాడు. తరువాత రాష్ట్రం మొత్తం ఏరులై పారిచ్చారు మధ్య 2014 నుంచి 19 మధ్యలో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మిట్ రూములు మొత్తం క్లోజ్ చేసి పడేశారు. అదేవిధంగా ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులు మొత్తాన్ని క్లోజ్ చేయించి, మద్యం దుకాణాలను కూడా క్లోజ్ చేయించి, మద్యం అమ్మే టైంను కూడా తగ్గించి రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ వైపు నాడు వైఎస్ఆర్సీపీ సర్కార్ అడుగులు వేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాదాపుగా 2024 ఆయన వచ్చిన తర్వాత 4346 మద్యం షాపులు పచ్చ సిండికేట్ కట్టబెట్టి 75,000కు పైగా బెల్ట్ షాపుల్లో గుడెన్ లేదు, బడెన్ లేదు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ రోజు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మద్యం పారిస్తున్నటువంటి దాహం ఇంకా తీరినట్లేదండి. సూర్యలంక, విశాఖపట్నం బీచ్ల్లో పైలట్ ప్రాజెక్టుగా గోవా తరహాలో బీచ్ సాక్ష అంటే బీచ్ సాక్షి అంటే ఏంటంటే బీచ్ల్లోనే తాగటం, బీచ్ల్లోనే చిందేయటం, బీచ్ల్లోనే ఇంకా మహిళలు అనేవాళ్ళు బీచ్ల్లో తిరగక్కర్లేదా? ఇప్పటికే సూర్యలంక, విశాఖ లాంటి బీచ్ల్లో పర్యవేక్షణ కొరవడంతో చాలా మంది ఈతకెళ్లి యువకులు చనిపోయారు. ఇప్పుడు మీరు బీచ్ల్లోనే మందు చిందు అన్ని పెడితే కుర్రవాళ్ళ యొక్క ప్రాణాలకి రక్షణ ఇది. బీచ్ల్లో మందు చిందు అన్ని పెడితే మహిళలు, చిన్నపిల్లల యొక్క భద్రతకి ఎవరు భరోసా ఇస్తారు? సో దాంతో పాటుగా ఈ పైలట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టిన తర్వాత ఇతర బీచ్ల్లో కూడా శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి మిగిలిన బీచ్ల్లో కూడా బీచ్ సాక్షి పెట్టాలి అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన పంపించిందట. అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతం ఉన్నటువంటి 970 కిలోమీటర్ల పరిధిలో ఏ బీచ్ లో పట్టినా మద్యం ఏరులై పారించాలి, ఏ బీచ్ లో పట్టినా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుందంటే ఇక ఎవరైనా బీచ్కి వెళ్తారా? బీచ్లు అనేవి పర్యాటక ప్రాంతాలా, లేకపోతే బీచ్లు అనేవి తాగుబోతులకి నెలువుగా చేస్తా ఉన్నారా? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇండియా అంటే ఆరోగ్యానికి భద్రత లేదు, పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ కి భద్రత లేదు, మెడికల్ కాలేజీలు లేవు, పోర్టులు లేవు, ఫిషింగ్ హార్బర్లు లేవు. ఇంకో పక్కన చూస్తే పిల్లలు చదువుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నాడు నేడు లేదు. కానీ అన్ని గాలికి వదిలేసి అన్నిటినీ తుంగలో దొక్కేసి రాష్ట్ర యువతని పెడదారి పట్టించే ఈ మద్యం పాలసీ మాత్రం చంద్రబాబు నాయుడు సర్కారు అద్భుతంగా తీసుకెళ్తా ఉన్నారు. గ్రామాన మద్యాన్ని ఏరులై పారిస్తూ కుటుంబాల్లో చిచ్చు పెట్టిన చాలదన్నట్టుగా ఇప్పుడు బీచ్ల్లో కూడా బారు, బీరు, మందు, చిందు అన్నట్టుగా ఇంత దుర్మార్గంగా సంస్కృతిని నాశనం చేసే చంద్రబాబు నాయుడు గారు అధికారం అనేది రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టినట్టే అనడానికి నిదర్శనమే ఇది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వివేకంతో ఆలోచన చేయండి. రాష్ట్రాన్ని ఏ దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా వివేకంతో ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ధన దాహానికి అడ్డే లేకుండా పోతున్నట్టుంది. ఎందుకంటే మొన్న ఏప్రిల్లో జరిగినటువంటి కేబినెట్ భేటీలో మనం చూసాం. ఆ కేబినెట్ భేటీలో సెక్రటేరియట్ కు సంబంధించి అద్దాలు, అదేవిధంగా ఆ రాజధాని ప్రాంతంలో సోకులు, హంగుల కోసం 3,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఎలా ఇబ్బడి ముబ్బడిగా కేటాయించడం మనం చూసాం. దానికి కొనసాగింపుగా నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే హైకోర్టు భవనంలో హంగుల కోసం 547.07 కోట్లు, ఐఏఎస్ భవనాల సోకుల కోసం 94.90 కోట్ల రూపాయలు, మొత్తంగా 641 కోట్ల రూపాయలు
641.97 కోట్ల రూపాయలు రాజధాని ప్రాంతంలో జరిగేటువంటి ప్రభుత్వ భవనాల నిర్మాణంలో హంగుల కోసం 641.97 కోట్ల రూపాయల. ఎంత దుర్మార్గమైన దోపిడీ చేస్తున్నారు చూడండి. విడతల వారీగా హైకోర్టు భవనానికి ఇప్పటికే 1400 కోట్లకు పైగా ఖర్చు అవుతా ఉంది. ఆ 1400 కోట్ల రూపాయలు చాలదన్నట్టుగా రూఫ్ టాప్ ఎలివేషన్లు, ప్రీకాస్ట్ ప్రిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ, పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రహదారులు, సబ్స్టేషన్, జడ్జెస్ డ్రాప్ ఆఫ్, ఇతర పనులు, సహబాహ్య అభివృద్ధి పనులకి 547.07 కోట్ల రూపాయల. 540 కోట్ల రూపాయలంటే దానికి ఒక 100 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే ఏదైతే నిర్మాణమే పూర్తయిపోయింది. తెలంగాణ సచివాలయం నిర్మాణం పూర్తయిపోయింది. 540 కోట్లకు ఇంకో 300 కోట్లు వేసుకుంటే భారతదేశ పార్లమెంట్ భవనం నిర్మాణం పూర్తయిపోయింది. కానీ ఇక్కడేందయ్యా, హైకోర్టు భవనానికి ఆల్రెడీ 1400 కోట్ల రూపాయలతో నిర్మిస్తా ఉన్నారు. అది చాలదన్నట్టుగా హైకోర్టు భవన నిర్మాణానికి పార్కింగ్, సహబాహ్య వాటర్ బాడీలు, సెక్యూరిటీ పెవిలియన్లు, వీటికి 547 కోట్ల రూపాయలు అవుతుందా? ఎక్కడైనా ఉందా? ఎవరైనా సరే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేట్లు చూపిస్తే ముక్కును వేలేసుకుంటున్నారు. వామ్ము ఇంత దోపిడియా అని. ఇంత దుర్మార్గంగా హైకోర్టు అవినీతి మీద తీర్పులు చెప్పాల్సినటువంటి హైకోర్టు నిర్మాణంలో కూడా అవినీతి చేస్తా ఉన్నారంటే వీళ్ళ దోపిడీకి అడ్డే ఉంది. ఇది చాలదన్నట్టుగా రాయపూడి గ్రామంలోని ఐఏఎస్ భవనాలకి హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, అదనపు వార్డ్రోబులు, స్టోర్ రూములు, జ్యూస్ సెంటర్లు, స్పైరల్ స్టెయిర్ కేసు, బాల్కనీ విత్ క్యానోపీ, కార్ పార్కింగ్ షెడ్, గేజ్ రైలింగ్స్, టెక్స్టైల్ రూఫింగ్, హీట్ పంప్స్, వీటికి 94.90 కోట్ల. అది కూడా ఐఏఎస్ భవనాలు ఏంట్రా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు. ఎంతమంది ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ సెక్రటరీ స్థాయి అధికారులు? ఒక 50 భవనాలు ఉంటాయా? ఆ 50 భవనాల్లో హంగుల కోసం ఏంట్రా అంటే ఆటోమేషన్ సిస్టమ్స్, వార్డ్రోబులు, స్టోర్ రూములు, జ్యూస్ కౌంటర్లు, స్పైరల్ స్టెయిర్ కేసు, బాల్కనీలో క్యానోపీ తోటి టేస్తారు కదా, వీటి కోసం 94.90 కోట్ల. ఏం దోపిడీ చంద్రబాబు నాయుడు గారు ఇది? ఇంత దుర్మార్గంగా రాజధాని అనే సెంటిమెంట్ ను రగిలిచ్చి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచుకు తినడమా అభివృద్ధి అంటే? దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగితే రాజధాని ద్రోహులను ముద్రేస్తారా? రాష్ట్ర ద్రోహులను ముద్రేస్తారా? నిజమైన రాజధాని ద్రోహులు ఎవర్రా అంటే మీరు. నిజమైనటువంటి రాష్ట్ర ద్రోహులు ఎవర్రా అంటే మీరు. రాజధాని పేరుతో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం అధికోట్లకి, ఇలా అధిక ధరలకి కాంట్రాక్ట్లు ఇవ్వడం, పందికొక్కుల్లో దోచుకు తినడం, ఇది కదా రాష్ట్ర ద్రోహం, ఇది కదా రాజధాని ద్రోహం అని చెప్పేసి నేరుగా అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పండి. ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకుంది. సమాధానం చెప్పకుండా ఇలా రాజధాని ద్రోహులంటే రాజధాని ప్రాంత ప్రజలే మీ అవినీతి మొత్తం గమనిస్తా ఉన్నారు. కర్రుగాల్చి వాత పెడతారు, అట్టిట్టు కూడా పెట్టరు మీకు. దాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాపీ కొట్టి దొరికిపోయిన శాప్ చైర్మన్, గతంలో ప్రవేశ పరీక్షలో కాపీ కొట్టి దొరికిపోయిన రవికుమార్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి ఉదంతం ఈనాడు పేపరే. రవికుమార్ అలియాస్ రవినాయుడు ఎవర్రా అంటే తెలుగుదేశం పార్టీ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన లోకేష్ కి అత్యంత సన్నిహితుడు. వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి, శాప్ కు సంబంధించి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన శాప్ చైర్మన్ అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు భర్తీకి వెళ్తే 380కి పైగా పోస్టులు భర్తీ చేశారు. ఆ 380కి పైగా పోస్టులలో నేషనల్ గేమ్స్ లో వచ్చిన వాళ్ళకి నో జాబ్స్, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి నో జాబ్స్, ఇంటర్ కాలేజీలు, ఏదైతే ఈ సంఘాలు ఉంటాయి కదా, క్రీడా సంఘాలు, వాటిల్లో వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి 15 నుంచి 20 లక్షలకు ఒక్కొక్క స్పోర్ట్స్ ఖాతాలో వచ్చినటువంటి ఉద్యోగాల్ని అమ్మేసుకున్నటువంటి ఉదంతంలో ఈయన నెంబర్ 1 ముద్దాయి. ఎవరు నెంబర్ 1 ముద్దాయేనా? రాష్ట్రంలో డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఆరోపిస్తుంది ఎవరి మీద అంటే ఈ ప్రభుత్వం మీద, నారా లోకేష్ మీద, ఈ శాప్ చైర్మన్ మీద. ఈ శాప్ చైర్మన్ చరిత్ర ఏంట్రా అంటే ఇదే శాప్ చైర్మన్ ఈనాడు పేపర్లో వేశారు. ఎస్వియు రీసెట్ లో కాపీయింగ్ పాల్పడుతూ దొరికిపోయాడంట. అంటే కాపీయింగ్ చేస్తూ ఎగ్జామ్స్ లో కాపీయింగ్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎస్ఏపీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థకి చైర్మన్లుగా పెడితే ఇక్కడ కూడా పేపర్ లీకేజీలు, కాపీయింగ్లు, ఇంకా ఇంకో పక్కన చూస్తే వెచ్చలవిడిగా అవినీతికి, డబ్బుకి ప్రలోభపడి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి అభ్యర్థుల్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తుని తొంగలో దొక్కి
వాళ్ళ భవిష్యత్తుకు అంధకారం ములిపి డబ్బుల కోసం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకోక ఏం చేస్తారయ్యా? ఇలాంటి వ్యక్తుల్లా తీసుకొచ్చి ఎస్ఐపి చైర్మన్లుగా పెట్టేది. పరీక్షల్లో కాపింగ్, తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పరీక్షల్లో కాపింగ్ దిగితే ధర్నాకి దిగారు విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా. అది ఆయన చరిత్ర. ఈనాడు పేపర్లోనే నేరుగా వేశారు. ఎస్వి రీసెట్ లో కాపింగ్ పట్టుబడినటువంటి విద్యార్థి సంఘం నేత విచారణకు ఆదేశించినటువంటి అధికారులు రవికుమార్ అలియాస్ రవినాయుడు అనే అతను కాపింగ్ చేసినట్టుగా, మాస్టర్ ఆఫ్ కాపింగ్ చేసినట్టుగా వెరీ క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎస్ఏపీ చైర్మన్లుగా పెట్టి విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు, వాళ్ళ ఎంపికలో వెచ్చలవిడిగా పంది కుక్కుల్లో డబ్బు తిని ఇలా అవకతవకలకు పాల్పడక ఏం చేస్తారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నేరుగా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులన్నా మీరు తీసుకొచ్చేది, దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కోయంటికి కోట్ల పలహారం, మంత్రి లోకేష్ పేషి అవినీతి భాగవతం బట్టబయలు, యూనివర్సిటీల పరీక్ష పత్రాల డిజిటలైజేషన్ కాంట్రాక్టు, ఉన్నత విద్యామండలి అభ్యంతరాలు బేఖాతరు, 3 ఏళ్లలో 520 కోట్ల రూపాయలు చెల్లించేందుకు స్కెచ్, ఒప్పందాలు చేసుకోవాలంటూ యూనివర్సిటీలపై తీవ్ర ఒత్తిడి, 30 లక్షల మంది యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం, సిబిఎస్ఈ డిజిటలైజేషన్ ప్రక్రియలో కోయంట్ బండారం బట్ట బయలు. ఇలాంటి కోయంట్ ఎడ్యుటెక్ సంస్థ లోకేష్ పెద్దపేట. కోయంట్ అనేది ఏంట్రా అంటే, మేము డిజిటలైజేషన్ లో మూల్యాంకనాలు చేస్తాం, డిజిటలైజేషన్ లో పరీక్షా పత్రాలు చూపిస్తాం, డిజిటల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి అప్పట్లో 2014 ముందు సిబిఎస్ఈ తోటి ముందుకెళ్ళింది. ఇది ఏంట్రా అంటే, గ్లోబరేనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ గతంలో 2013లో కాకినాడ జేఎన్టీయూలో 230 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకుని 3 ప్రాజెక్టులు, వాటిని మొత్తాన్ని గబ్బు పట్టి చదివేసింది. తర్వాత తెలంగాణలో కోయంట్ ఏం చేసింది అంటే, 2019లో గ్లోబరేనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఉన్నటువంటి ఆ సంస్థ, గ్లోబరేనా టెక్నాలజీస్ సంస్థ దాని పేరు ఇంతకు ముందు, దాన్ని కోయంట్ గా మార్చేశారు. ఆ సంస్థ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్ట్ తీసుకుని మొత్తం 9.70 లక్షల మంది విద్యార్థుల్లో 3.80 లక్షల మంది, అంటే దాదాపు 40% మందిని ఫెయిల్ చేసి పడేసింది. ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు వాళ్ళ యొక్క తప్పిదాలతో. దెబ్బకి 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ 20 మంది ఆత్మహత్య చేసుకోవడంతో ఆ డిజిటల్ గ్లోబరేనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని బ్లాక్ చేసి పడేశారు. సేమ్ సిబిఎస్ఈకి చెందినటువంటి ఏదైతే మూల్యాంకనాలు సిబిఎస్ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి దాంట్లో కూడా ఈ గ్లోబలేనా టెక్నాలజీస్ అనే సంస్థ కోయంట్ గా పేరు మార్చుకొని అక్కడ కూడా కాంట్రాక్ట్ సంపాదించింది. అక్కడ కూడా మొత్తం అవకతవకలే. దీన్ని బయట పెట్టింది ఎవడురా అంటే, 17 ఏళ్ల విద్యార్థి అయినటువంటి సార్థక్ సిద్ధాంత్ అనే విద్యార్థి ఈ కోయంట్ యొక్క డొల్లతనాన్ని, ఈ కోయంట్ యొక్క అసమర్థతని బయట పెట్టి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై ఈ కోయంట్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టే పరిస్థితికి వస్తే, దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో 520 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబెడతా ఉన్నారంటే, 30 లక్షల మంది యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం కోసం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ముందుకెళ్తుందా? ఏటా 172 కోట్ల రూపాయలు డిజిటల్ మూల్యాంకనం కోసం ఏదైతే ఇస్తా ఉన్నారంటే, ఇక దీనికి ఏం చేయాలి మనం? ఇంత దుర్మార్గంగా కోయంట్ అనే సమర్థత లేని అసమర్థ కంపెనీకి కూడా డిజిటల్ మూల్యాంకనం కోసం కాంట్రాక్టులు కట్టబెడుతూ కోట్ల రూపాయలు ఇక దేనికి తీసుకుంటున్నారు? సో తెలంగాణలో 20 మంది విద్యార్థులను చంపేసింది ఆ సంస్థ. ఇక సిబిఎస్ఈలో కోయంట్ తీసుకొచ్చి ఈ సిబిఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంలో కోయంట్ ఎడ్యుటెక్ గా మార్చుకొని అక్కడ కూడా ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. దాన్ని విద్యార్థులే బయట పెట్టారు. అలాంటి అసమర్థ కంపెనీకి మీరు ఉన్నత విద్యా మండలి ఏదైతే ఉందో వాళ్ళకి అర్హత లేదయ్యా అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టినా, వాళ్ళ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ లోకేష్ పేషి ఈ అవినీతి భాగవతం ఇచ్చింది అంటే, ఈ అవినీతి కంపెనీకి ఇచ్చారు అంటే సంవత్సరానికి 172 కోట్ల లెక్కన 520 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వాళ్ళకి కట్టబెట్టారంటే, ఇందులో ఎన్ని కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయి అన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి జగల్బందీ, అవినీతి జగల్బందీ ఎలా నడుస్తుంది అనడానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు లోకేష్ డబ్బే పరమావధిగా అవినీతి చేస్తూ కమిషన్లే పరమావధిగా ఎవరికంటే వాళ్ళకి ప్రజాధనాన్ని ఎలా లూటీ చేసి పెడుతున్నాడు అన్న నిదర్శనమే ఈ యొక్క కాంట్రాక్ట్.